మా యొక్క హెల్త్ ఛానల్కి స్వాగతం. ఈరోజు యోగా ప్రక్రియలో భాగంగా మనం మాండుకాసనం గురించి తెలుసుకుందాం. ఈ యొక్క మాండుకాసనం గురించి తెలుసుకున్నట్లయితే ఈ మాండుకాన్ని మనం కప్ప అని పిలుస్తాం. కప్ప అని అర్థం, మాండుకం అనగా కప్ప అని అర్థం. ఈ యొక్క మాండుకాసన స్థితి ఎలా ఎంచుకోవాలంటే ముందుగా మనం ఈ యొక్క స్థితిని ఎంచుకునే ముందు మనం ఇక్కడ దండాసన స్థితిని ఎంచుకోవడం జరుగుతుంది. దండాసన స్థితిలో కూర్చున్న తర్వాత మెల్లగా ఈ స్థితి నుంచి మనం వజ్రాసనంలోకి రావడం అనేది జరుగుతుంది. వజ్రాసనంలోకి వచ్చేటప్పుడు మనం ముందుగా కుడి కాల్ని ఫోల్డ్ చేస్తాం, ఆ తర్వాత ఎడమ కాల్ని ఫోల్డ్ చేస్తూ ఈ విధంగా వజ్రాసన పోచర్ని మనం తీసుకున్న తర్వాత మనకున్నటువంటి రెండు చేతుల యొక్క బొటనవేలు ముందుగా మడత చేస్తూ పిడికిలు బిగిస్తూ ఈ యొక్క పిడికిల్ని మన నాభి పైన, మన యొక్క బొడ్డు భాగం పైన మనం ఆనించడం జరుగుతుంది. ఇలా ఆనించిన తర్వాత నాభి పైన మెల్లగా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మన యొక్క నుదుటి భాగాన్ని శ్వాస తీసుకుంటూ ఇలా తలపైకెత్తడం అనేది జరుగుతుంది. తలపైకెత్తు అలాగే శ్వాస నెమ్మదిగా వదులుతూ పూర్తిగా మనం మన నేలను భూమికి వంచడం అనేది జరుగుతుంది. శ్వాసను నెమ్మదిగా తీసుకుంటూ మన వీపు భాగాన్ని పైకెత్తుతూ తీసుకుంటాం. అలాగే శ్వాస వదులుతున్నప్పుడు మన వీపుని, నుదుటి భాగాన్ని కిందికి వంచుతూ ఇలా ఒక 20 to 30 సెకండ్స్ ఈ ప్రక్రియలో మనం కొనసాగడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ప్రక్రియ ద్వారా మనకు ఉన్నటువంటి సమస్యలు అనేటువంటి జీర్ణ వ్యవస్థ కానివ్వండి, మల విసర్జన వ్యవస్థను, రక్త ప్రసరణ వ్యవస్థ అనేది మెరుగవుతుంది. అలాగే మధుమేహంతో బాధపడే వారికి కూడా ఈ యొక్క ప్రక్రియ తోడ్పడుతుంది. అలాగే మోకాళ్ళకి రక్త ప్రసరణ వ్యవస్థ కానివ్వండి, వెన్నుముక్కకు సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా మనం ఆ యొక్క సమస్యకు పరిష్కారం అనేది మనకు దొరకడం అనేది జరుగుతుంది. అయితే గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ దీన్ని ఎవరు చేయకూడదని చూసినట్లయితే మనం ఐబీపీతో ఇబ్బంది పడుతున్న వాళ్ళైతే, అలాగే గుండె సమస్య కానివ్వండి, తీవ్రమైన మోకాళ్ళ నొప్పులతోటి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ ఆసనాన్ని ఆచరించకూడదు.